సార్ నమస్తే అండి, ఏం పేరు? బాబురావు నా పేరు. బాబురావు. ఎక్కడ ఉంటారు సార్? అవిస్పేటలో. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో మరి 3 పార్టీలు ప్రధానంగా అయితే ఉన్నాయి. అంటే సార్ ఈ డిలిమిటేషన్లో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు, స్థానాలు పెరుగుతున్నాయి. సో మరి ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కవిత పార్టీ కూడా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. ఎలా ఉండబోతుంది ఏంటి మీ ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? మనం ఎవరు బాగా అభివృద్ధిగా చేస్తే వాళ్ళకి ఓటేయాలనుకుంటున్నారు ఎవరైనా, అంతే. ఎవరు అభివృద్ధిగా చేస్తారు? ఇప్పుడు ఉండాలంటే ఇప్పుడు వాళ్ళంతా వచ్చేటోళ్ళు అంతా ఇంకా చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి మనకు ఇంకా అర్థం కాదు కదా. ఇప్పుడు చేసే ఎవరు మా బాగా చేస్తే వాళ్ళతో వాళ్ళకి వేయగలుగుతారు పని బట్టి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగినాయి. అప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి బాగా సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పెద్దగా రాలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ బీజేపీకి కూడా మళ్ళీ ఒక అవకాశం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే వస్తాయి అనుకుంటాను నేను. కార్పొరేటర్ అంటే మేయర్ కాంగ్రెస్ అవుతుంది అనుకుంటాను నేనైతే. ఎందుకు బీజేపీ కానీ అంటే ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కంపల్సరీగా అవుతారు కదా. అట్లా ఇప్పుడు అధికార పార్టీ మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. అది కొన్ని చేశారు, కొన్ని కాదు ఇంకా, అంతే. బస్సు ఒకటి వస్తుంది, బస్సు వస్తుంది, గ్యాస్ ఏదో ఇచ్చినట్టున్నారు. వస్తుంది. ఇది మరి 24 గంటలకు 200 లీటర్ల కరెంటు అది కొన్ని సార్లు అయితే కొన్ని సార్లు కాల. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి కాబట్టి ఓకే, అంతే అంతే ఉన్నదాన్ని బట్టి. సో మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశం, మరి 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు. మరి ఒక అవకాశం బీజేపీకి రాదంటారు? చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? చెప్పలేము. ఇప్పుడు పోయినసారి వచ్చినట్టయితే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అట్లా, ఇవాళ ఏదన్నా చెప్పలేము. ఇప్పుడు సర్రని కొత్తగా ఈ దొంగోట్లు తీసే కార్యక్రమం వస్తుంది సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అది మనకి ఇంకా మనం అబ్జర్వ్ చేయాలి. తీసేస్తే మరి ఇప్పుడు గ్యారెంటీ కూడా గుర్తు చేయడం పోతే అప్పుడు చెప్పలేము ఎవరైతే. దొంగోట్లు పోవడం మంచిదే. వేస్ట్ అయిన పోతాయి కదా, కొన్ని తీసేస్తే మంచిదేగా. అసలు కారం వచ్చిన ఎవరికి కావాలని అడిగేస్తుంటారు పక్కా ఓటు, అప్పుడు తగ్గిపోతాయి కదా ఓట్లు. ఇప్పుడు ఎవరు ఎన్ని కావాలో అన్నీ వస్తాయి.